హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇంట్లోనే హెల్తీగా నెయ్యి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. 1 వీక్ నుండి కలెక్ట్ చేసుకున్న పాల మిగడ, పెరుగు మిగడ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కలెక్ట్ చేసుకున్న మిగడ మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవడం వల్ల మనము కలెక్ట్ చేసుకున్న మిగడ మొత్తం సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. దానివల్ల పైన వెన్న ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని సపరేట్ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు మనం ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో వెన్న యాడ్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఇలా సపరేట్ చేసుకోవాలి వాటర్ని, వెన్నని. టూ 3 టైమ్స్ వాటర్ యాడ్ చేసి వెన్నని సపరేట్ చేయడం వల్ల డస్ట్ ఏమున్నా పోతుంది, ప్యూర్ వెన్న వస్తుంది. ఆ ప్యూర్ వెన్నని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూ ఉండాలి. నెయ్యి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది గోల్డ్ కలర్ అయ్యిందంటే మనకి నెయ్యి రెడీ అయినట్టే. ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న నెయ్యిలో యాలక్కాయలు వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దాన్ని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హెల్దీ అండ్ టేస్టీ నెయ్యి రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Bye friends. See you in the next video.